టేస్ట్ ఉంటుంది. పెద్ద యాపిల్ నాకు ఇష్టమైన చెనక్కాయలు కూడా ఉంది ఆస్ట్రేలియా. బ్రెడ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. బాగుంది కదా, చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కొబ్బరి పౌడర్ మన ఇంటి దగ్గర కొబ్బరికాయ, ఇక్కడ కొబ్బరి పౌడర్. ఒక నిమ్మకాయ ఎంతమంది తాగుతారు? 10 మంది తాగేస్తాం. ఆస్ట్రేలియా దేశంలో మార్కెట్ ఇది. ఈ మార్కెట్లో అన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్ని రకాలు ఉంటాయి. యాపిల్లోనే దాదాపు 10 రకాలు ఉంటాయి. ఏదైనా కూడా 4-5 రకాలు కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా అలాగే ఉంటాయి. ఉన్నాయి కూడా ఎలా ఉంటాయంటే మందులు వేసి లేకపోతే ఇంజక్షన్లు చేసి కలర్లు వేసి అలా ఉండవు. చాలా న్యాచురల్గా పండించినవి ఎక్కువ శాతం అలా ఉంటాయి. తర్వాత ప్రతిదీ కూడా సైజులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూసేది అమ్మగారు చూపించే పచ్చిమిరపకాయలు, అవి పండు మిరపకాయలు. మిరపకాయల్లోనే 4-5 రకాలు. అవి ఆల్రెడీ మీకు ముందు చాలా చూపించారు అమ్మగారు. ఈ వంకాయలు ఇవన్నీ కూడా ఏదైనా కూడా 4-5 రకాలు ఉంటాయి. మీకు చూడటం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయటం జరిగింది. ఈ ప్రత్యేకంగా మేము వెళ్ళలేదు, కానీ ఎక్కడికైతే కూరగాయలకు వెళ్ళామో ఆ కూరగాయల ప్రాంతంలో తీసిన వీడియోని మాత్రమే ఇవి చూడండి, బాగుంటుంది. అంటే ఆస్ట్రేలియా దేశంలో వాళ్ళు పండించే పంటలు, తర్వాత వాళ్ళు వాటిని ఉంచే ఆ యొక్క నీట్గా ఉంచటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి, చూడటానికి బాగుంటాయి. తర్వాత క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు ఆ దేశంలో. ఇంకా నాసి రకంగా అలా ఎప్పుడు కూడా ఏది కూడా ఉండవు, అన్ని క్వాలిటీగా ఉంటాయి. మీరు చూసేది రామఫలం, సీతాఫలం ఏదో అంటారు, అది అమ్మగారు చూపించేది. ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. మరి మేము ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళలేదు, కానీ మార్కెట్కి వెళ్ళినప్పుడు మేము ఏవేవైతే చూసామో అటన్నిటిని వీడియో తీసి మీరు కూడా చూస్తారన్న ఉద్దేశంతోనే అప్లోడ్ చేయడం జరిగింది. చివరి వరకు చూడండి, బాగుంటాయి. ఆస్ట్రేలియా దేశంలో వాటి ప్యాకింగ్ కానీ, తర్వాత వాటి వచ్చే నీట్నెస్ కానీ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. మేము ఎక్కడెక్కడికైతే వెళ్ళామో, ఏ ప్రాంతం అయితే చూసామో అవన్నింటినీ మీరు ఫోన్లో చూస్తే బాగుంటుందన్న ఉద్దేశం మీద మాత్రమే ఈ వీడియో తీసి పెట్టడం జరుగుతుంది. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. చివరి వరకు చూడండి. చాలా చిన్న వీడియో ఇది, చక్కగా ఉంటుంది. మీకు అన్ని రకాల ఆస్ట్రేలియా దేశంలో మార్కెట్, వాటి విధానం, అవి ఎంత నీట్గా పెడతారనేది మీకు తెలిసిద్దని ఇది అప్లోడ్ చేయడం జరిగింది. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.
పచ్చి ఆకుకూరలు అక్కడ ఉన్న ప్లేస్లో స్నోలాగా పడితే ఎన్ని రోజులున్నా నెగనెగలాడుతూ చెట్టు నుండి ఇప్పుడే కోసినట్లుగా ఉంటాయి.